హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా వ్లాగ్స్. సో ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఇవాళ మనం వచ్చేసేసరికి సాఫ్ట్ అండ్ టేస్టీ ఉప్మాని ట్రై చేద్దామండి. సో అందరికీ ఉప్మా అంటే చాలా ఇష్టమే. సో కొంతమంది తింటారు, కొంతమంది తినరు. దీన్ని ఎలా చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు చూసేయండి. ఫస్ట్ అయితే మనము ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకుందాము. ఇక్కడ నేను 2 ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకుంటున్నాను. ముందుగా నేనైతే ఫస్ట్ అయితే ఉప్మా అయితే తినేదాన్నే కాదండి. నేను ఉప్మాకి చాలా దూరం అనమాట. నాకు మా అమ్మ ఉప్మా చేసిందంటే అమ్మ ఉప్మా నాకొద్దు, నాకు వేరే టిఫిన్ ఏదన్నా కావాలి, వేరే చెయ్యి అని అంటూ ఉండేదాన్ని. కానీ అలాంటి దాన్ని నేను ఇప్పుడు ఉప్మాకి ఫేవరెట్ అనమాట. సో ఈజీగా ఫాస్ట్గా ఈ ఉప్మా అనేది మనకు త్వరగా అయిపోతుందన్నమాట. వితిన్ 10 మినిట్స్లో అది కూడా చాలా సాఫ్ట్గా టేస్టీగా చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా చేసుకున్నారంటే మీరు కూడా మళ్ళీ మళ్ళీ ఇదే టిఫిన్ కావాలి అని అడిగి చేసుకుంటారు. సో ఇప్పుడు అయితే నేను క్యారెట్, పచ్చిమిర్చి, టమోటా కూడా కట్ చేసి పెట్టుకున్నాను. అదేవిధంగా కొత్తిమీర కూడా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించేసుకొని బాణీ పెట్టేసుకొని దానిలో నేను 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నాను. ఇక్కడ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి మనము తిరువాత గింజలు అంటే ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము జీడిపప్పు ఉప్మా లాగా చేసుకుందామండి. సో జీడిపప్పు వేసేసుకుందాము. అది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులోకి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకుందాము. సో ఇలా బాగా సాఫ్ట్గా వేగిపోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకొని బాగా అవి కూడా చాలా సాఫ్ట్గా అవ్వేలాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఇక్కడ నేను పచ్చి బఠానీలు యాడ్ చేస్తున్నాను. పచ్చి బఠానీలు అంటే గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా ఇందులో వేసుకొని మొత్తాన్ని బాగా సాఫ్ట్గా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీనికి తగినంత సాల్ట్ నేను ఇక్కడ వేస్తున్నానండి. సో ఉప్మాలో కొంచెం సాల్ట్ ఎక్కువే ఉండాలి కాబట్టి నేను ఇక్కడ 1.5 స్పూన్ సాల్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని చాలా సాఫ్ట్ అయ్యేలాగా చూసుకోవాలి. సో ఇంత కలర్ఫుల్గా ఉంటే ఉప్మాని ఎవరండి వద్దంటారు చెప్పండి. సో నేను కూడా ఇలాగ చేసుకుంటే నేను ఉప్మా తినగలుగుతాను. నాకు చాలా ఇష్టము. సో ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ మీరే కావాలని తింటారు. సో ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టిన టమోటాలు కూడా వేసేసుకొని అవి కూడా చాలా సాఫ్ట్గా అయ్యేలాగా వేయించుకోవాలి. ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా ఇందులో వేసేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ మొత్తం మిశ్రమం కూడా చాలా సాఫ్ట్గా కలర్ఫుల్గా అయ్యేలాగా బాగా వేయించుకోవాలన్నమాట. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో? నాకు చాలా ఇష్టం అండి. మార్నింగ్ 2 మినిట్స్లో ఫాస్ట్గా ఉప్మా చేసేసుకొని నేనైతే ఒక కప్ ఉప్మా అయితే తినేస్తానండి నా బ్రేక్ఫాస్ట్లో. ఇది కూడా వన్ ఆఫ్ ద ఫేవరెట్ అనమాట. సో ఇందులోకి నేను ఒక 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. ఒక కప్పు రవ్వకి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్. సో ఇక్కడ నేను బన్సీ రవ్వ తీసుకున్నాను. సో ఈ రవ్వని ఇందులో వేస్తూ బాగా కలుపుకోవాలి. రవ్వని నేను ముందే ఫ్రై చేసి పెట్టుకున్నానండి. అలా చేస్తేనే మీకు ఉప్మా అనేది ఇంకా బాగా వస్తుందన్నమాట. సో ఇలాగ రౌండ్గా మిక్స్ చేసుకుంటూ ఉండలు కట్టకుండా మెల్లిగా తిప్పుకోవాలి. ఇప్పుడు స్టవ్ని అయితే సిమ్లో పెట్టేసుకొని దీన్ని బాగా సాఫ్ట్గా కలుపుకుంటూ మెల్లగా ఉండలు పడకుండా చూసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాము. ఇలాగా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనము మూత తీసేసుకొని 5 మినిట్స్ అయిందండి. సో చూడండి ఎంత సాఫ్ట్గా ఉడుకుతుందో. సో ఇప్పుడు మనము దీన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాము.
సో ఇంకా వాటర్ ఉన్నాయి ఇందులో, కాబట్టి మనము బాగా కలుపుకొని ఒకసారి మళ్ళీ మూత పెట్టేసుకొని ఉడికించుకుందాము. సో ఇప్పుడు చూడండి, ఫైనల్గా ఇంకా కొన్ని వాటర్ ఉన్నాయండి. బాగా ఇలా కలుపుకోవాలన్నమాట, కింద నుంచి పైకి ఉండలు లేకుండా బాగా నీట్గా కలుపుకొని మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టేసుకొని ఇంకో 2 నిమిషాలు ఉడికిచ్చేసామంటే మన ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. చూసారా, మన ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఉప్మా టిఫిన్ అంటే ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఇలా ఖచ్చితంగా చేసుకోండి. మన పోకిరి సినిమాలో ఇలియానా గారు బాక్సులు తీసుకొని తింటారు. సో ఈ విధంగా మీరు కూడా చేసుకుంటారంటే మీరు కూడా బాక్సులు రోజు ఇదే కావాలని తీసుకుపోయి తింటారనమాట. చూడండి, ఫైనల్గా మన ఉప్మా చూడండి ఎంత బాగా రెడీ అయిపోయింది, ఎంత కలర్ఫుల్గా రెడీ అయిపోయిందో. ఇలాంటి సాఫ్ట్ ఉప్మా చేసుకొని మళ్ళీ తినాలని కోరుకుంటున్నాను. సో ఇలా మరెన్నో వీడియోస్ కోసం అయితే మీరు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే చేసడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.